హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, రాధ రామచంద్రయ్య కూతురు అని తెలుసుకున్న దమయంతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఒసే చిట్టి, నువ్వు చిన్నప్పుడే ఈ ఇంట్లో నుండి నువ్వు వెళ్ళిపోయావని, చచ్చిపోయావని అనుకున్నాము. కానీ మళ్ళీ రాధ రూపంలో విక్రమ్ని పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో అడుగుపెట్టి నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తావని అస్సలు ఊహించుకోలేకపోయాను. అందుకే నువ్వు ఈరోజు దేవుడికి బోనమెత్తుతున్నావు. అదే చివరి బోనం అవుతుంది అని చెప్పి ఇక దమయంతి తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది. ఇక దమయంతి నుండి ఫోన్ రావడంతో ఆ రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అనగానే అప్పుడు దమయంతి, చూడండి, ఆ విక్రంగాడి భార్య రాధ ఉంది కదా, అది ఈరోజు ప్రాణాలతో ఉండకూడదు, దాన్ని ఎలాగైనా చంపేయాలి అని చెప్పగానే ఇక రౌడీలు, ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు, తను ఒక ఎస్ఐ భార్య, అలాంటి విక్రం గారి భార్యని మేమెలా చంపాలనుకుంటాం, లేదు మేడం, వారికి తెలిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో తెలుసు కదా అనగానే అప్పుడు దమయంతి, చూడండి, మీ ప్రాణాలకి మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను, కానీ ఆ రాధ మాత్రం ఈరోజు ప్రాణాలతో ఉండకూడదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక వెంటనే ఆ రౌడీలు, సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్పి ఇక రాధ అందరూ కూడా బోనం మెత్తుకొని దేవుడి దగ్గరికి వస్తారు. ఇక అక్కడ అందరూ చాలా సరదాగా సంతోషంగా గడుపుతూ ఉంటారు. విక్రమ్ రాధల చేతుల ముడుపులు కట్టిస్తారు. ఇక ఇంతలోనే ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. ఇంతలోనే రాధ దేవుడికి బోనం పెట్టి ఒంటరిగా వెనక్కి తిరిగి వస్తూ ఉంటుంది. ఇంతలోనే రౌడీలు రాధ చుట్టూ చేరుతారు. ఇక రాధని చంపాలని చూస్తూ ఉంటారు. ఇక అది గమనించిన రాధ, ఏయ్, ఎవరు మీరు, ఏం కావాలి, ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇక రౌడీలు రాధని చంపబోతూ ఉంటారు. అప్పుడు రాధ, వద్దు, నన్ను ఏం చెయ్యొద్దు, ప్లీజ్, మీకు దండం పెడతాను అని బ్రతిమిలాడినా వదలకుండా రాధని చంపబోతూ ఉంటారు. ఇంతలోనే అటుగా వెళ్తున్న రామచంద్రయ్య రాధని చూసి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇదేంటి, ఎవరు వీళ్ళు, ఎందుకు రాధని చంపాలనుకుంటున్నారు అని చెప్పి వెంటనే అక్కడికి వచ్చి ఇక రాధని కాపాడబోతాడు. ఇంతలోనే రామచంద్రయ్యకి పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఇక రాధను కాపాడబోయి తన ప్రాణాల మీదికి తెచ్చుకున్న రామచంద్రయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. అది చూసిన అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే విక్రమ్ అక్కడికి వచ్చి ఒక రౌడీని పట్టుకొని, ఏయ్, ఎవర్రా మీరు, ఎందుకు రాధని చంపాలనుకుంటున్నారు అని అంటూ ఉండగా ఇంతలోనే ఇక అందరూ కలిసి రామచంద్రయ్యని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇక విక్రమ్ మాత్రం ఆ రౌడీని వదిలిపెట్టకుండా, చెప్పరా, నిజం చెప్పు, అసలు నిన్ను ఎవరు పంపించారు, ఎందుకు రాధని చంపాలనుకున్నా, నిజం చెప్తావా లేక జీవితాంతం జైల్లో ఊసలు లెక్క పెడతావా, చెప్పు అని చెప్పి అంటూ ఉంటే ఇక రౌడీ, వద్దు సార్, నన్నేమీ చెయ్యొద్దు, అసలు దీనికంతటి కారణం దమయంతి మేడం గారే, తనే మాకు కావలసినంత డబ్బిచ్చి రాధగారిని చంపమని చెప్పారు, అందుకే మేము రాధని చంపాలనుకున్నాం, ప్లీజ్ మమ్మల్ని ఏమీ చెయ్యొద్దు అని చెప్పగానే ఇక విక్రమ్ తన దగ్గర ఉన్న ఆ ఫోన్ తీసి రౌడీ మాట్లాడిన మాటలన్నీ వీడియో తీస్తాడు. సరే, నువ్వెళ్ళు, నేను చూసుకుంటాను అని చెప్పి ఇక విక్రమ్ ఆ రౌడీని వదిలేస్తాడు. ఇక ఇంతలోనే హాస్పిటల్లో రామచంద్రయ్య చావు బ్రతుకుల మధ్య ఉంటాడు. అది చూసిన అందరూ కూడా చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇక బామ్మ మాత్రం, ఏంటి, నా కొడుకు ఇలా జరగడమేంటి, మొన్ననే నా కొడుక్కి పెద్ద ప్రమాదం జరిగింది, అది రాధ కాపాడింది, మళ్ళీ ఇప్పుడు ఇలా జరగడమేంటి అని బాధపడుతూ ఉండగా ఇంతలోనే డాక్టర్ ఐసీయూలో నుంచి బయటికి వస్తాడు. డాక్టర్ని చూసిన సునంద, డాక్టర్, ఇప్పుడు మా అన్నయ్యకి ఎలా ఉంది, తన ప్రాణాలకి ఎటువంటి ప్రమాదము లేదు కదా అనగానే అప్పుడు డాక్టర్, చూడండి, తనకి ఎలాంటి ప్రమాదము లేదు, కాసేపు ఆలస్యమవుతే తన ప్రాణాలు పోయేవి అని చెప్పగానే అందరూ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఇంతలోనే రామచంద్రయ్య
మెలకువలోకి వస్తాడు. ఇక సిస్టర్ బయటికి వచ్చి, చూడండి పేషెంట్ స్పృహలోకి వచ్చాడు, మీరు వెళ్ళి పేషెంట్ని చూడొచ్చు అనగానే ఇక అందరూ కూడా రామచంద్రయ్యని చూడడానికి లోపలికి వెళ్తారు. ఇక రామచంద్రయ్య, ఏంటమ్మా రాధా, ఎవరు వాళ్ళు, ఎందుకు నిన్ను చంపాలనుకున్నారు అనగానే అప్పుడు రాధా, ఏమో గురుజీ, నాకు మాత్రం ఏమీ అర్థం కావడం లేదు. అసలు వాళ్ళు ఎవరు, నన్నెందుకు చంపాలనుకుంటున్నారు, అసలు నాకు శత్రువులు ఎవరున్నారో కూడా తెలియడం లేదు అనగానే అప్పుడు విక్రమ్, నాకు తెలుసు మావయ్య, అసలు ఆ రౌడీలు ఎవరో, తనని ఎవరు పంపించారో, ఎందుకు రాధని చంపాలనుకున్నారో అంతా నాకు తెలుసు అని చెప్పగానే దమయంతి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, వీడికి తెలుసంటున్నాడు, ఒకవేళ రౌడీలు వీడికి ఏమైనా చెప్పుంటారా, అలా చెప్పుంటే ఇక విక్రమ్ గారికి నా మీద డౌట్ వస్తుంది, ఇదంతా చేసింది నేనేనని బావగారి ముందు బయట పెడతాడు అని దమయంతి కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే రామచంద్రయ్యని డిశ్చార్జ్ చేస్తారు, ఇంటికి తిరిగి వస్తారు. ఇక రాధ మాత్రం రామచంద్రయ్య దగ్గరే ఉండి కన్న తండ్రికి సేవలు చేస్తున్నట్టు రామచంద్రయ్యకి రాత్రింబగలు సేవలు చేస్తూ రామచంద్రయ్యని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది. ఇక అది చూసిన అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. దమయంతి మాత్రం, ఇదేంటి, ఈ రాధని చంపాలనుకున్నాను, కానీ ఈ రాధ మాత్రం బావగారికి మరింత దగ్గరవుతుంది, ఎలా దూరం చెయ్యాలి, ఈ రాధని ఎలా చంపాలి అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే జైల్లో ఉన్న సీనయ్యకి రామచంద్రయ్య గురించి నిజం తెలుస్తుంది. ఇక చాలా కంగారు పడుతూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే రామచంద్రయ్య పోలీస్ స్టేషన్ నుండి విక్రమ్కి ఫోన్ చేస్తాడు. ఇక సీనయ్య నుండి ఫోన్ రావడంతో విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ఎవరు అనగానే అప్పుడు సీనయ్య, బాబు నేను సీనయ్యను మాట్లాడుతున్నాను, నీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఒక్కసారి నువ్వు రామచంద్రయ్య గారు జైలుకి రండి బాబు అనగానే అప్పుడు సీనయ్య, ఎందుకు విక్రమ్, ఎందుకు సీనయ్య, ఇంత అర్జెంటుగా జైలుకి ఎందుకు అనేసరికి అప్పుడు సీనయ్య, ప్లీజ్ బాబు నీకు దండం పెడతాను, ఒక్కసారి పెద్దయ్య గారు నువ్వు ఒకసారి నా దగ్గరికి వచ్చిపోండి, మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని చెప్పగానే ఇక విక్రమ్, సరే సీనయ్య, వెంటనే మావయ్యని తీసుకొని వచ్చేస్తున్నాను అని చెప్పి ఇక విక్రమ్ రామచంద్రయ్య ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళి సీనయ్యతో, ఏంటి సీనయ్య, అంత ముఖ్యమైన విషయం ఏంటి చెప్పు అనగానే అప్పుడు సీనయ్య, బాబు ఇన్ని రోజులు ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్పవలసిన టైం వచ్చేసింది అనగానే ఇక వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఏంటి సీనయ్య, ఏం మాట్లాడుతున్నావు, నాకేమీ అర్థం కావడం లేదు అనగానే అప్పుడు సీనయ్య రెండు చేతులెత్తి దండం పెడుతూ, చూడు బాబు, ఇన్ని రోజులు మిమ్మల్ని మోసం చేశాను, ఒక నిజం తెలిసి కూడా మీతో చెప్పలేకపోయాను, నన్ను క్షమించండి బాబు అనగానే అప్పుడు రామచంద్రయ్య, ఏంటి సీనయ్య, ఏంటి ఆ నిజం చెప్పు అనగానే ఇక సీనయ్య, చూడు బాబు, ఇన్ని రోజులు మీ కూతురు మీకు దూరం అయిపోయిందని ఎంతో బాధపడ్డారు, కానీ ఇప్పుడు మీ కూతురు మీ కండ్ల ముందే ఉంది అనగానే ఇక రామచంద్రయ్య ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి సీనయ్య, ఏం మాట్లాడుతున్నావు, నా కూతురు నా కండ్ల ముందే ఉండడమేంటి, ఎవరు ఎక్కడున్నారు చెప్పు, వెంటనే నా కూతుర్ని చూడాలి, నా కూతురితో మాట్లాడాలి అని రామచంద్రయ్య అనగానే అప్పుడు సీనయ్య, చూడండి పెద్దయ్య గారు, అసలు మీ కూతురు ఎవరో కాదు, రాధే, మీ చిన్నప్పటి నీ కూతురు చిట్టి అని చెప్పగానే రామచంద్రయ్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే విక్రమ్, ఏంటి సీనయ్య, ఏం మాట్లాడుతున్నావు, రాధే చిట్టినా, నీకెలా తెలుసు అంటూ ఉంటే అప్పుడు సీనయ్య, చూడు బాబు, మాకు పిల్లలు లేరు, కానీ 15 సంవత్సరాల క్రితం మా ఊరు పక్కనే ఒక పెద్ద వాగు ఉంది, ఆ వాగులో ఈ అమ్మాయి రాధ మాకు కనిపించింది, కానీ ఎవరూ ఆమెని తీసుకువెళ్ళకపోవడంతో నేనే, నాకు పిల్లలు లేకపోవడంతో దేవుడిచ్చిన బిడ్డలాగా నా ఇంటికి తీసుకొచ్చుకున్నాను, ఆ అమ్మాయినే నా కూతురని అనుకున్నాను, కానీ నా కూతురికి రాధ అని పేరు పెట్టాను, కానీ తను నీళ్ళల్లో ఎక్కువసేపు ఉండడంతో తను బాగా నీళ్లు తాగి అసలు తనకు గతం గుర్తుకు లేకుండా మరిచిపోయింది. ఇక దాంతో చిన్నప్పటి నుండి రాధని నేను పెంచుకున్నాను, ఇక రాధకి
కన్న తల్లిదండ్రులం మేమేనని తెలుసు. పెంచిన తల్లిదండ్రులమని రాధకి తెలియదు. కానీ ఒకరోజు రాధ మీ ఇంటికి వచ్చింది. నేను కూడా రాధని తీసుకువెళ్ళడానికి మీ ఇంటికి వచ్చాను. కానీ అప్పుడే మీ ఇంట్లో రాధ చిన్నప్పటి ఫోటోను చూసి ఒక్కసారి షాక్ అయ్యాను. ఆ ఫోటో ఎవరిదని అడిగాను. మీ కూతురు చిట్టిదని మీ ఇంట్లో పనిచేసేవాళ్ళు చెప్పారు. కానీ మరుసటి రోజు ఆ చిట్టినే రాధే చిట్టి అని నీ కూతురు తెలిసి ఇక నేను నీకు నిజం చెప్పడం కోసం మీ ఇంటికి వచ్చాను. కానీ ఇంతలోనే దమయంతి ఫోన్ మాట్లాడుతుంది వాళ్ళ అన్నతో. చూడన్నయ్య, ఆ సీనయ్యకి చిట్టి ఎక్కడ ఉందో తెలుసు. అందుకే ఆ సీనయ్య ద్వారా చిట్టి ఎక్కడ ఉందో తెలుసుకొని ఆ చిట్టిని చంపేయాలి. అంతేకాకుండా నిజం తెలిసిన సీనయ్యను కూడా చంపేయాలి అని దమయంతి భవానీతో మాట్లాడుతూ ఉండడం చూశాను. ఇక వెంటనే నేను బయట ఉంటే రాధే చిట్టి అని తెలుసుకొని రాధని చంపేస్తుంది అని, అందుకే నేను చెయ్యని తప్పుకి జైలుకు వచ్చాను. దమయంతి భవానీల నుండి ప్రాణం కాపాడుకుంటున్నాను. కానీ ఇప్పుడు మీకు ఇలా రాధని చంపాలని చూసిన ఆ దమయంతి అని తెలుసుకున్నాను. అందుకే ఇప్పుడు మీకు నిజం చెప్తున్నాను. చూడు బాబు, అసలు ఆ రౌడీలు ఎవరో కాదు, దమయంతి భవాని పంపించిన రౌడీలే. అందుకే రాధని చంపాలనుకున్నారు. రాధ నీ కన్న కూతురు చిట్టి బాబు. ఇన్ని రోజులు ఈ విషయం నీతో చెప్పనందుకు నన్ను క్షమించు అని చెప్పి ఇక సీనయ్య రామచంద్రయ్య కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాడు. ఇక ఆ మాటలు విన్న రామచంద్రయ్య, విక్రమ్ చాలా సంతోషపడుతూ ఉంటారు. సీనయ్య, ఇన్ని రోజులు ఈ విషయం తెలియక రాధే నా కూతురన్న నిజం ఇప్పుడు నాకు తెలిసింది. ఇక ఆ దమయంతిని ఏం చేస్తానో చూడు అని చెప్పి ఇక రామచంద్రయ్య చాలా కోపంగా ఇంటికి వెళ్తాడు. ఇక అక్కడ ఉండి, అమ్మా సునంద, బావగారు, అందరూ ఒకసారి ఇలా రండి అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక సునంద మాత్రం, ఏంటన్నయ్యా, ఏం జరిగింది? ఎందుకంత కోపంగా ఉన్నావు? అందులో నీ ఆరోగ్యమే బాగాలేదు. ఈ టైంలో నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళావన్నయ్యా? వెళ్ళి రెస్ట్ తీసుకుందు పద అనగానే అప్పుడు రామచంద్రయ్య, లేదమ్మా, నేను రెస్ట్ తీసుకునే టైం ముందులోనే ఉంది. కానీ ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏం జరగకూడదో కూడా తెలియడం లేదు. అసలు ఈ ఇంట్లో మనుషుల్ని నమ్మడా కూడా అర్థం కావడం లేదు. ఈ ఇంట్లో వాళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటే ఎలా సంతోషంగా ఉండగలం అని రామచంద్రయ్య అనగానే ఇక ఆ మాటలు విన్నా అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక దమయంతి మాత్రం చాలా కంగారు పడుతూ, ఇదేంటి బావగారు ఇలా మాట్లాడుతున్నారేంటి? ఒకవేళ నా గురించి ఏమైనా బావగారికి నిజం తెలిసిపోయిందా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు సునంద, ఏంటన్నయ్యా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మోసం చేయడమేంటి అనగానే అప్పుడు రామచంద్రయ్య, అవునమ్మా, ఈ దమయంతి మనందరి ముందు ప్రేమగా నటిస్తూ మన వెనక గోతులు తవ్వుతుంది. అంతేకాదు, ఈ ఇంట్లో నేను నా కూతురు సుఖంగా ఉండకుండా సంతోషంగా ఉండనివ్వకుండా చేస్తుంది అనగానే ఇక దమయంతి, ఏంటన్నయ్యా, దమయంతి వదిన అలా చేయడమేంటి? నా కోడల్నే సంతోషంగా ఉండనివ్వట్లేదు అనుకున్నాను, ఇప్పుడు మిమ్మల్ని కూడానా అనగానే అప్పుడు రామచంద్రయ్య, అవునమ్మా, ఇన్ని రోజులు ఈ దమయంతి గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను. అసలు తను నన్ను సంతోషంగా ఉండనివ్వలేదు. నా జీవితంలో సంతోషం అనేదే లేకుండా చేస్తుంది. తన భర్త నా వల్ల తనకు శాశ్వతంగా దూరం అయిపోయాడని గుడ్డి నమ్మకంతో ఉండి నా కూతుర్నే చంపాలని చూసింది అనగానే ఇక సునంద షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటన్నయ్యా, ఏం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావడం లేదు అనగానే అప్పుడు రామచంద్రయ్య, అవునమ్మా, ఈరోజు రాధని చంపాలనుకుంది రౌడీలు. ఆ రౌడీలని పెట్టించింది ఎవరో కాదు, ఇదిగో ఈ దమయంతే. ఆ రౌడీలకు డబ్బిచ్చి రాధని చంపమని చెప్పింది. కానీ ఇంతలోనే నేను అక్కడికి వెళ్ళి రాధని ఆ పరిస్థితుల్లో చూసి ప్రాణాలు కాపాడాను, నా కూతుర్ని కాపాడుకున్నాను అని చెప్పగానే అందరూ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటన్నయ్యా, రాధ నీ కూతురేంటి అనగానే అప్పుడు రామచంద్రయ్య, అవునమ్మా, ఇన్ని రోజులు రాధ ఎవరో అనుకున్నాను. కానీ రాధే నా కూతురు చిట్టి అని నిజం సీనయ్య నాతో చెప్పాడు. చిట్టి తనకు చిన్నప్పుడే ఒక లోయలో దొరికిందంట. కన్న కూతురులాగా రాధని
సీనయ్య సాదుకున్నాడు. అందుకే ఎప్పుడో ఈ నిజం నాతో చెప్పాలని ఇంటికి వచ్చాడు. కానీ ఈ దమయంతి వాళ్ళ అన్నయ్య ఇద్దరూ కలిసి నన్ను నా కూతుర్ని చంపాలని చూశారు. అందుకే చెయ్యని తప్పుకి సీనయ్య జైలు శిక్ష అనుభవిస్తున్నాడు అని చెప్పగానే ఇక దమయంతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే రామచంద్రయ్య రాధని హగ్ చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. అమ్మ రాధ, నా కళ్ళ ముందు నా కూతురు ఉన్నా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను. నువ్వే నా కూతురువని తెలుసుకోలేకపోయాను. కానీ నిన్ను చంపాలనుకున్న ఈ దమయంతిని మాత్రం అస్సలు విడిచిపెట్టను అని రామచంద్రయ్య అనగానే అప్పుడు రాధ, నానా, అందుకే మిమ్మల్ని చూసిన ప్రతి క్షణం నా సొంత కన్న తండ్రిలాగే నాకు అనిపించేది అని రాధ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక రామచంద్రయ్య లేదు, ఇక ఈ దమయంతిని క్షమించలేను అని చెప్పి తన ఫోన్ తీసి వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాడు. ఇక రామచంద్రయ్య ఫోన్ చేయడంతో పోలీసులు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అనగానే ఇక రామచంద్రయ్య జరిగిన విషయమంతా ఎస్ఐకి చెప్పడంతో ఇక ఎస్ఐ వెంటనే ఇంటికి వస్తాడు. ఇక దమయంతిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటాడు. అది చూసిన దమయంతి, బాబాగారు నన్ను క్షమించండి, మీ తమ్ముడు నీ వల్ల చనిపోయాడని ఒకే ఒక కారణం చేత నిన్ను నీ కూతుర్ని విడదీయాలనుకున్నాను. కానీ నాకు రాధ మీద ఎటువంటి కోపము లేదు. ప్లీజ్ బాబాగారు నన్ను వదిలేయండి అంటూ ఉంటే అప్పుడు రామచంద్రయ్య, లేదు, నువ్వు నీ కూతురు కలిసి రాధ జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నారు, ఈ ఇంటిని కూడా నాశనం చెయ్యాలనుకున్నారు. అందుకే మిమ్మల్ని జన్మలో కూడా క్షమించను అని చెప్పి అనగానే ఇక పోలీసులు దమయంతిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తారు. ఇక అది చూసిన ప్రియ, ఏంటి పెదనాన్న, ఒక రాధ కోసం మా అమ్మని అరెస్ట్ చేయిస్తావా అనగానే అప్పుడు రామచంద్రయ్య, రాధ కాదు, నా కూతురు చిట్టి, నీకు అక్క. చూడు, ఇంకొకసారి రాధ గురించి తప్పుగా మాట్లాడావంటే నీ ప్రాణం తీసేస్తాను. ఇన్ని రోజులు రాధని ఎవ్వరు ఎన్ని మాటలన్నా ఊరుకున్నాను. కానీ ఇప్పుడు చిట్టి ఈ ఇంటి వారసురాలు. తనని ఎవరు అవమానించినా బాధ పెట్టినా, తనని బాధ పెట్టాలని చూసినా కూడా నేను ఊరుకోను అని చెప్పి ఇక రామచంద్రయ్య రాధని తీసుకొని అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక అది చూసిన అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వెంటనే రామచంద్రయ్య, ఒరే విక్రమ్, నువ్వు అన్న మాటని నిలబెట్టుకున్నావురా. నా కూతురు బ్రతికే ఉంది. నా కూతురు చెయ్యి జీవితాంతం విడిచిపెట్టనని నాకు మాట ఇచ్చావు. అందుకే నువ్వు మళ్ళీ రాధ రూపంలో ఉన్న నా చిట్టిని పెళ్లి చేసుకొని నువ్వు నా చిట్టి చెయ్యి వదిలిపెట్టలేవు. నాకిచ్చిన మాటని నిలబెట్టుకున్నావురా అని చెప్పి రామచంద్రయ్య విక్రమ్ని మెచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న విక్రమ్ కూడా చాలా సంతోషపడతాడు. ఇన్ని రోజులు నా మరదలు చిట్టి కోసం వెతికాను, కానీ రాధే నా మరదలు చిట్టి అని ఇన్ని రోజులు ఊహించుకోలేదు. కానీ నా మనసులో ఉన్న నా చిట్టినే నేను పెళ్లి చేసుకున్నాను అని విక్రమ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఈ విధంగా రాధని చంపాలని చూసిన దమయంతి రాధని ప్రాణాలతో కాపాడి దమయంతిని అరెస్ట్ చేయించిన రామచంద్రయ్య సీనయ్య ద్వారా రాధే తన కన్న కూతురు చిట్టి అని తెలుసుకున్న రామచంద్రయ్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.